వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గాస్ మాస్టర్. ఈరోజు నేను గుడివాడలో ఉన్నాను. గుడివాడ పేరు వింటే మన తెలుగు ప్రజలందరూ కూడా తెలుసండి. ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు తెలుసుకోవడానికి పబ్లిక్ ఒపీనియన్ గురించి వచ్చాను. వాళ్ళని అడిగి వాళ్ళ విశేషాలు ఏంటి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలవబోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఎలక్షన్లు వస్తున్నాయండి. ఎలక్షన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? నాకంత ఆరం ఉండదండి. కానీ అసలు మీరేమనుకుంటే వింటారు కదా, ఏ పార్టీ గెలుస్తుందని. గుడివాడలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది గుడివాడలో? మొత్తం మీద మీకు మీ ఉద్దేశం చెప్పగలరా? ఇప్పుడు చెప్పకూడదు, మీరు చెప్పకూడదు అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఏ పార్టీ వచ్చినా మనిషికి దక్కేదే దక్కుద్ది, కానీ ఏం దక్కదు. ఏ పార్టీ రావడానికి ఆస్కారం ఉందంటే రూపాయి ఉన్నవాడు వస్తానికి ఆస్కారం ఉంది. నేను ఏమంటున్నానంటే, మీకు పర్సనల్గా మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మీ చుట్టాలో మీరు అడుగుతారు కదా, మీరు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అనుకుంటున్నారు గుడివాడలో? గుడివాడలోనా నాన్నగారు ఉన్న చెప్పి ఎవరు రారండి ఎక్కువగా. నాన్నగారిని కొట్టి రాలేరు. అంటే కొట్టి గారు అదేనండి, అంటే ఆయన ఓడించని. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఏమన్నారంటే ఆయన అంటే కొన్ని పథకాలు ఇవన్నీ కూడా రోడ్లు వేయలేదు, పరిశ్రమలు లేవు ఇలా అంటున్నారు. పరిశ్రమతో సంబంధం లేదండి. ఈయన మంచివాడు అనుకోండి, మంచి చెడు పక్కకు పెట్టినా ఆయన వ్యక్తిగతంగా చేసే పనులు ఆయన చేసుకుంటాడు. అంటే మరి భాష రాష్ట్రంలో అందరూ కూడా ఆయన భాష భలే బాగుంటుందని అంటుంటారు. భాష గురించి తెలుసు కదా మీకు? భాష అంటే నువ్వు చా అంటే నేను చీసే అంట, దానికి ఏరే ఇదేమీ లేదు. కాకపోతే ఏంటంటే నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నారు. ఏ పార్టీ వచ్చిన చందోడికి ఎవడికి ఉపయోగం లేదండి. మరి ఇంకా ఏరే చెప్పేదేముంది, తెలియదేముంది. ఏ ప్రభుత్వంలో కూడా చెడ్డట్టుగానే ఉండి వచ్చినట్టుగా ఉండే. ఒక ప్రభుత్వం బాగా చేసి ఒక బాగా అనలేదు. ఆయనేమో రైతులే చూస్తాను అన్నాడు. రాగానే సాఫ్ట్వేర్ అన్నాడు. ఈయన చేసి కాడికి ఈయన చేస్తున్నాడు. ఏ పథకాలని ఇస్తున్నాడు. ఆయన 2-3 కిస్తీలు ఎగ్గొట్టేసాడు. ఆయన వచ్చేసరికి కిస్తీలు అయిపోయినాయి. ఇంకేం ఇస్తాడు? రుణమాఫీ. మరి ఏమో కదా రుణమాఫీ అంటున్నాడు కదా, చూద్దాం. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసినాయి కదండి, దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుంది అంటారా నాని గారికి? చీల్చుకుంటారు. కాసిన చీల్చుకుంటే తల కాసుకుంటే ఈయన మొత్తం ఈయనకు ఉంటుంది. పంచపాండవుల్లో భీముడు పాలు భీముడికే ఉంటుంది. తజమూలు నలుగురు తలకు ముద్ద తింటారు. అంతే, ఇది కూడా అంతే. మీ పేరండి? ఆదిశేషు. అయితే మనకి గుడివాడలో ఎలక్షన్ జరగబోతున్నాయి. రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. మీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలుస్తుంది గుడివాడలో? అంటే ఏ పార్టీకి మీకు ఇష్టం పోని చెప్పండి, ఏ పార్టీ అంటే మీకు ఇష్టం? కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఇప్పుడు తక్కువ ఉంది. మరి ఇప్పుడు తెలుగుదేశం వైసీపీకి దేంట్లో ఏదనుకుంటున్నారు? వైసీపీ. ఎందువల్ల వైసీపీ అనుకుంటున్నారు? అంటే వైసీపీ రోడ్లు వేయలేదు అంటున్నారు చాలామంది. అదే పెన్షన్లు ఇస్తున్నారుగా, అది. పెన్షన్ ఎంత వస్తుంది? 3000 వస్తుంది. ఓకే, మీ పేరండి? దాసరి సురేష్. మన గుడివాడలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీకి ఓటేద్దామంటే నేను ఖచ్చితంగా టీడీపీకి వేస్తా. ఎందుకని అని అడగండి మీరు. ఎందుకండి? యువతకి ఉపాధి లేదు. మా పెయింటర్లకి కమర్షియల్ బిల్డింగులు లేవు. కమర్షియల్ బిల్డింగులు ఉంటే నేను బిల్డింగ్ పెయింటర్నే. నా బిల్డింగ్ పెయింటర్లు ఉంటే కమర్షియల్ బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయనుకో నాకు పని ఉంటుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు సిమెంట్ కట్ట అనేది 190 రూపాయలు ఉంది. ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ అనేది అందుబాటులో ఉంది. ఇవాళ 400 రూపాయలు. అంతకుముందు ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చాడు కాలనీ బిల్డింగులకి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు టన్నులెక్క అమ్ముకుంటున్నారు. అదొక కారణం. అది ఇదేంటి, కష్టపడకుండా వచ్చే డబ్బులకి ఎవరికైనా తృప్తి ఉండదు. కష్టపడి సంపాదించి మనం ఒక 1000 రూపాయలు సంపాదించి దానిలో 500 ఖర్చు పెట్టుకుని తృప్తి ఉంటుంది. ఈ ఉచిత పథకాల వల్ల ఈ చేతి ఇస్తున్నారు, ఆ చేతితో తీసుకుంటున్నారు. అది మద్యం గురించి మాట్లాడదామనుకోండి, చీప్ లెక్కర్ వచ్చి 50 రూపాయలు ఉండేది. ఇవాళ చీప్ లెక్కర్ వచ్చి 150 రూపాయలు. ఎంత తేడా ఉందా? అయ్యా మీకు 1000 రూపాయలు అయినాయి కూలంటే
మూడు యాభైలు ఎంత 150 రూపాయలు 3 కోటలు తాగేవాడు ఒకడు పనికి వెళ్ళేవాడు పని చేసుకునేవాడు ఖచ్చితంగా తాగుతాడు అర్థమవుతుందిగా క్వార్టర్ ముందే వస్తాడు పొద్దున పూట చేసాడు అనుకో వాడు 150 రూపాయలు అయిపోయినాయి మధ్యాహ్నం ఒక క్వార్టర్ అయితే 150 సాయంత్రం ఒక క్వార్టర్ అయితే 150 ఈ చేతితో ఇస్తున్నారు ఆ చేతితో తీసుకుంటున్నారు అది అంటే మరి ఒకవేళ జనసేన టీడీపీ కలిసినాయి కదా దానివల్ల రాష్ట్రంలో ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? జనసేన టీడీపీ కలిసినా కలవపోయినా ప్రజా వ్యతిరేకత అనేది చదువుకున్న యువకుల దగ్గర ఉంది కూలి చేసుకున్న వాళ్ళకి తెలియదు ఏమి పనికి వెళ్ళేమో డబ్బులు వచ్చినాయి మాకు ఆ పథకం వచ్చింది ఈ పథకం సరిగ్గా చదువుకున్న వాడికి మంచి ఇంజనీరింగ్ చేసేవాడు ఉన్నాడు ఎన్నో ఐటీ కంపెనీలు విజయవాడ వచ్చినాయి ఇప్పుడు ఉన్నాయా లేవు మన రాజధాని ఏదండి ఇవాళ మన రాజధాని ఏది చెప్పండి మీరు 3 ఉన్నాయి అది ఒక భార్యని చక్కగా చూసుకుంటాం 3 భార్యను చూసుకోగలమా చూసుకోలేము అది సరే అండి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ పేరేంటి బాబు? నా పేరు రామదాస్. మన గుడివాడలో ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? నేను మామూలుగా ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనయ్యా. ఏ పార్టీ అనేది ఏముంది, నేను తెలుగుదేశమే. ఈ పార్టీ అంత దరిద్రం ఏది లేదు. ఏ పార్టీ దరిద్రం? సార్ కానీ ప్రతి ఓడు లంచం అడగటమే, లంచం లేనోడు లేడుగా, మరి ఇంకేం చెయ్యం. ఇదిగో నా చెయ్యిరిగా 3 నెలలు పోలీసు వాళ్ళు కేసు కడతల. అంటే వాళ్ళు పథకాలు ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం అంటున్నారు తెలుగు ఇది వైసీపీ వాళ్ళు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకోలేని వాళ్ళు లేని వాళ్ళకి లేవు. మన గుడివాడలో ఏ పార్టీ గెలుస్తుంటారు? ఇదే గెలుతుంది, తెలుగుదేశం కాంగ్రెసే గెలుతుంది, వైఎస్ఆర్ఏ గెలుతుంది. అమ్మ అడగనోడు ఉన్నాడేమయ్యా, ఈఆర్ఓ కాడి నుంచి పోలీసు కాడి నుంచి అందరూ లంచాలే. ఇందాక తెలుగుదేశం అన్నారు కదా, ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంటారు? ఇది గెలుతుంది, ఫ్యానే గెలుతుంది. చూడండి మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్నామండి. గుడివాడ వాతావరణం ఎలా ఉంది, అసలు గుడివాడ పరిస్థితి ఏంటి చెప్పండి. మీ పేరండి? ఎండి రజావుల్లా. ఎండి కట్వాన్ చెరువు గ్రామం, మా సవాయ్ ఏరియా. నా పేరు ఎండి రజావుల్లా. పక్కాగా నాని గారే వస్తారు ఎవరు ఎన్ని చెప్పినా సరే. గవర్నమెంట్ మటు పక్కా వైసీపీ. జనాలకి అన్ని పథకాలు ఇంటికాడ ఇస్తుంటే మళ్ళీ వ్యతిరేక గవర్నమెంట్ జనాలు మెయిన్ లేబర్ దగ్గర ప్రతి ఓటు జగనన్నకే. అది అంటే వాళ్ళు ప్రతిపక్షం ఎక్కువగా వాళ్ళు అనేది ఏంటంటే ఎన్ని కూటమిలు వేసి ఎంతమంది కలిసినా సరే గవర్నమెంట్ జగనే, దానిలో డౌట్. రోడ్లు వేయలేదని, ఉద్యోగాలు లేవని. ఏంటంటే కొడాలని దగ్గర ఒక మైనస్ ఏంటంటే రోడ్లు అనేది పట్టించుకోవాలా. ఒక ఏరియా వచ్చి కానీ అడగటం కానీ అట్లాంటి ఏం చేయలే. ఆయన మీద ఆ ఒకటే వ్యతిరేకత ఉంది. కనమాయి మట్టు పర్ఫెక్ట్గా జగనన్న ప్రభుత్వంలో అన్ని పథకాలు అందరికీ అందినాయి. అంటే బ్రాందీ విస్కీ రేట్లు ఎలా ఉన్నాయి, దానివల్ల మందు బాబులు ఏమనుకుంటున్నారు? మందు బాబులు అంటే కొద్దిగా మందులో కూడా కల్తీ ఉంది. 150, 120, 130. కాకపోతే రేట్లు పెంచింది దేనికంటే జనాలు మానేస్తారు, దాని వలన రేట్లు పెంచారు. అయినా సరే జనాలు తాగటం మానరు. కొడాలి పాపమ్మ. కొడాలి పాపమ్మ. ఇప్పుడు మనం గుడివాడలో ఉన్నాము. రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? మంచి చేస్తాడని. ఇప్పుడు మరి జగన్ పరిస్థితి ఎలా ఉంది? జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ కాడ చేసాడు అనుకో, ఏదో ఇప్పుడు అట్టా మార్చాలని చేస్తున్నాం. ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాం మేము, ఆయన గెలిపిద్దామని. జనసేనను టీడీపీ కలిస్తే ఇంకెలా ఉంటుంది అంటారు? మంచిగానే ఉంటాయి అది కాడ. అది అయితే మరి సీఎం ఎవరు అవడానికి ఒక సీఎం ఎవరన్నారు? ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గెలిచేది మళ్ళీ ఉండేదే వచ్చేది చంద్రబాబు నాయుడు.